హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ అండి. సార్, ఇప్పుడు ₹1,00,00,000 హోమ్ లోన్ తీసుకున్న తర్వాత ఎవ్రీ మంత్ ఒక ఎక్స్ట్రా ఈఎంఐ పే చేయమంటారు. ఎక్స్ట్రా ఈఎంఐ పే చేయి అదొక స్ట్రాటజీ. ఎవ్రీ మంత్ ఎక్స్ట్రా ఈఎంఐతో పాటు నెక్స్ట్ ఇయర్ ఒక 5% 10% టాప్అప్ చేయమంటారు. ఈ ప్రాసెస్ కరెక్టేనంటారా? సో హోమ్ లోన్ విషయంలోకి వచ్చేసరికి ఒక 20 ఇయర్స్ టెన్యూర్ అనేది యూజువల్ గా పెట్టుకునే పీరియడ్. ₹1,00,00,000 ఈఎంఐ పెట్టుకుంటే కరెంట్ ఉన్న ఇంట్రెస్ట్ రేట్ 7.2% ఇప్పుడు తగ్గింది కాబట్టి 7.2 కరెంట్ ఇంట్రెస్ట్ రేట్ తో మనం క్యాలిక్యులేట్ చేసినప్పుడు మన టోటల్ పేయబుల్ వచ్చేసరికి 1,88 lakhs చేంజ్ ఎంతో వస్తుంది. 1,90 lakhs వేసుకుందాం రౌండ్ ఫిగర్. ఓకే, సో బేసిక్ గా ఇక్కడ హోమ్ లోన్ విషయంలోకి వచ్చేసరికి జనరల్ మన ఇండియన్ హ్యూమన్ మైండ్ సెట్ టెండెన్సీ ఎలా ఉంటుంది అని అంటే, మనం ఆల్మోస్ట్ ఇయర్ డబల్ అమౌంట్ పే చేస్తున్నాం. మనం ₹1,00,00,000 తీసుకున్నాము, ఇంకో ₹1,00,00,000 దాకా వాడికి ఇంట్రెస్ట్ పే చేస్తున్నాము. అది చాలా పెద్ద అమౌంట్ అని చెప్పేసి మనం ఫీల్ అవుతాం. సో దానికోసం ఏం చేస్తారు, ఇట్లా రకరకాల స్ట్రాటజీస్, మనకి బోనస్ వచ్చినప్పుడు ఎక్స్ట్రా పే చేయటము, లేకపోతే టాప్అప్ చేసి పే చేయటము, ఇట్లా రకరకాల స్ట్రాటజీస్ ఇంప్లిమెంట్ చేస్తుంటారు. బట్ మోస్ట్ ఫేమస్ స్ట్రాటజీ ఏంటి అని అంటే అందరూ ఫాలో అయ్యేది పే 1 ఎక్స్ట్రా ఈఎంఐ. ఇన్స్టెడ్ ఆఫ్ ఒక సంవత్సరంలో 12 నెలల ఈఎంఐ బదులు ఒక ఎక్స్ట్రా ఈఎంఐ పే చేయడం వల్ల మనకి డ్రాస్టిక్ గా ఇంట్రెస్ట్ రేట్ అనేది, ఇంట్రెస్ట్ మనం ఏదైతే పే చేస్తామో డ్రాస్టిక్ గా కంట్రోల్లోకి వస్తుంది, ఎర్లీగా ఈఎంఐ క్లోజ్ అయిపోతుంది అని చెప్పేసి మాట్లాడతారు. సో ఫస్ట్ అసలు దీంతో ఏం జరుగుతుంది, నెక్స్ట్ నేను దానికి ఒక సూపర్ ఐడియా చెప్తాను. ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ దిస్ ఇంకొక బెటర్ ఐడియా ఏంటి అనేది చెప్తాను. ఓకే, ఒకవేళ ఇట్లా 1 ఎక్స్ట్రా ఈఎంఐ పే చేసుకుంటూ వెళ్తే అప్రాక్సిమేట్ గా 17 సంవత్సరాల్లో హియర్ అండ్ 16 or 17 years ఆడ్ లో మీ ఈఎంఐ క్లియర్ అయిపోతుంది. ఇన్స్టెడ్ ఆఫ్ పేయింగ్ ఫర్ 20 years 16 or 17 years లో క్లోజ్ అయిపోతుంది. అప్రాక్సిమేట్ గా ఒక 14 lakhs 15 lakhs చేంజ్ ఎంతో మీరు ఇంట్రెస్ట్ రేట్ సేవ్ చేసుకుంటారు. సో బేసిక్ ఇక్కడ మనకేమవుతుంది, అప్రాక్సిమేట్ గా ఒక 15 lakhs ఇంట్రెస్ట్ సేవ్ అవుతుంది కదా, దట్ ఈస్ హ్యూజ్. 15 లక్షలు అంటే చిన్న విషయం కాదు. సో ఆ 15 లక్షల ఇంట్రెస్ట్ సేవ్ చేయడం కోసం అని చెప్పేసి ప్రతి నెల 78,000 ఈఎంఐ పే చేస్తున్నాము, ఇంకొక నెల ఎక్స్ట్రా ఈఎంఐ పే చేద్దాము, 13 month ఈఎంఐ లాగా మారుద్దామని చెప్పేసి సేవింగ్ ప్రాసెస్ అనేది మొదలు పెడతాం. కానీ ఇక్కడ ఒక చిన్న విషయాన్ని అందరూ మర్చిపోతూ ఉంటారు. 20 సంవత్సరాల తర్వాత మనం ఈఎంఐ అయితే క్లియర్ చేస్తాం, కానీ మన దగ్గర కావాల్సిన క్యాష్ కాంపోనెంట్ మాత్రం ఏం మిగలదు. ఉన్న డబ్బులన్నీ ఈఎంఐ క్లియర్ చేసుకుంటూ వెళ్ళిపోయాం. ఏదైనా అవసరం వస్తే మన దగ్గర క్యాష్ ఉందా? అండ్ ఇంటి లోన్ తీర్చడం ఒకటైనా మన బాధ్యత. వీ హ్యావ్ అదర్ రెస్పాన్సిబిలిటీస్ ఇన్ అవర్ లైఫ్, వాటిని కూడా ఫినిష్ చేసుకుంటూ ఉండాలి కదా. సో దీన్ని కూడా మనము దృష్టిలో పెట్టుకొని ఒక సింపుల్ స్ట్రాటజీ చెప్తాను. ఇప్పుడు మీరు 78,000 ఈఎంఐ పే చేస్తున్నారు. కన్సిడర్ ఇట్ ఇస్ an 80,000 rupees per month, రౌండ్ ఫిగర్ కోసం ఈజీ క్యాలిక్యులేషన్. సో దాంట్లో మనం ఏం చేస్తామనంటే 10%. ఓకే, 10% అంటే ఎంత సార్? 80,000 లో 8,000 రూపాయలు. 8,000 రూపాయలని మీరు మంత్లీ ప్యారలల్లీ ఎస్ఐపి స్టార్ట్ చేయండి ఇమీడియట్ గా. 8,000 రూపీస్ అంతే. 80,000 కడుతున్నారు కదా, అక్కడ 8,000 ఎస్ఐపి స్టార్ట్ చేయండి. 10% ఆఫ్ ఇట్స్ టోటల్ వాల్యూ. దీంతో ఏమవుతుంది అని అంటే మనకి 20 సంవత్సరాల పాటు 15% రిటర్న్స్ తోటి క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్తే 20 years లో మనకి అప్రాక్సిమేట్ గా టోటల్ వాల్యూ 1,06 lakhs గా మారుతుంది. 15% రిటర్న్ కనుక క్యాలిక్యులేషన్స్ తో వచ్చినట్లయితే కనుక. సో అప్రాక్సిమేట్ గా ఇక్కడ మనం ఏం చేసాం, 8,000 ఎక్స్ట్రా పే చేస్తూ పోయి 20 సంవత్సరాలు 19 లక్షలు పే చేసాం. 86,000 or 87,000 ఆడ్ వరకు కూడా మనము రిటర్న్స్ ని గెయిన్ చేసాం. ఇందాక ఫస్ట్ స్ట్రాటజీలో ఏం జరిగింది, దాదాపుగా 80,000 రూపీస్ ఎక్స్ట్రా పే చేసుకుంటూ 14.5 lakhs or 15 lakhs ఆడ్ ఇంట్రెస్ట్ ని సేవ్ చేసాం. ఇక్కడ ఏం చేసాం, అప్రాక్సిమేట్ గా 86 lakhs అడిషనల్ గా రిటర్న్ క్రియేట్ చేసాం. దాంతో పాటు అక్కడైతే హోమ్ అలాగే ఉంటుంది, ఇక్కడ రిస్క్ ఉంటుందిగా. లెట్ మీ టెల్. ఓకే, ఇప్పుడు బేసిక్ గా ఎంతసేపటికి మనకి ఎస్ఐపిలో డబ్బులు పెడితే రిస్క్ ఉంటుంది కదా అని మాట్లాడతారు. ఇప్పుడు మీరు ఈఎంఐ కట్టాలి అంటే మీకు జాబ్ ఉండాలా పోవాలా? ఉండాలి కదా. మీరు జాబ్ చేసే కంపెనీయే కదా ఇక్కడ ట్రేడ్ అవుతుంది. సింపుల్ లాజిక్. మీ కంపెనీకి ప్రాఫిట్స్ వస్తేనే కదా మీకు శాలరీ ఇచ్చేది. చరిత్రలో స్టాక్ మార్కెట్ పర్ఫామ్ చేయకుండా రియల్ ఎస్టేట్ పర్ఫామ్ చేసిన ఇక్కడ చరిత్ర ఉందా? స్టాక్ మార్కెట్ పెరగకపోతే రియల్ ఎస్టేట్ పెరగదు. ఎందుకు? అక్కడ లాభాలు వస్తేనే ఇక్కడ జీతాలు పెరుగుతాయి. ఇక్కడ జీతాలు పెరిగితేనే ఇక్కడ కొత్త రియల్ ఎస్టేట్ బయింగ్ జరుగుద్ది. కొత్త రియల్ ఎస్టేట్ బయింగ్ జరిగితేనే డిమాండ్ పెరుగుద్ది. డిమాండ్ పెరిగితేనే రియల్ ఎస్టేట్ వాల్యూ పెరుగుద్ది. ఇదంతా ఒక సైకిల్ నిహాల్. ఎకానమీలో ఇదంతా ఒక సైకిల్. మనమే అనుకుంటాం హౌస్ ఇస్ సేఫ్ అసెట్, హౌస్ కి ఏం కాదు అని అనుకుంటాం. హౌస్ కి ఏం కాకుండా ఉండాలంటే ముందు స్టాక్ మార్కెట్ భద్రంగా ఉండాలి. ఇఫ్ స్టాక్ మార్కెట్ ఇస్ నాట్ సేఫ్, ఓకే 20 సంవత్సరాల తర్వాత నీకు హౌస్ సేఫ్ గా ఉందని అనుకుంటున్నాం, అదొక బండరాయిలాగా అక్కడ ఉంది. స్టాక్ మార్కెట్ బాగాలేదు, ఉద్యోగాలు లేవు, హూ విల్ బై యువర్ హౌస్? లాభాలు ఉంటే కదా మార్కెట్ లో సర్క్యులేషన్ జరిగేది. ఉద్యోగస్తులకు జీతాలు బాగా పెరిగితేనే కదా కొత్త రియల్ ఎస్టేట్ కొనేది. ఉద్యోగస్తులకు జీతాలు ఎట్లా పెరుగుతాయి? అక్కడి నుంచి పెరుగుతాయి. అక్కడ లాభాలు వస్తున్నాయి కాబట్టి పెరుగుతాయి. అక్కడ లాభాలు వస్తే స్టాక్ మార్కెట్ కదా ఏది బెనిఫిట్ అయ్యేది. అవును, సింపుల్ లాజిక్ కదా ఇది. ఇప్పుడు ఎంప్లాయీ ఫస్ట్ బాగుపడతాడా, కంపెనీ ఓనర్ ఫస్ట్ బాగుపడతాడా? కంపెనీయే కదా. మరి ఇక్కడ నీకు ఇక్కడ కదా ఎక్కువ బెనిఫిట్ జరిగేది.
నీకు అక్కడ కావాలంటే నీకు జాబ్ చేస్తున్నప్పుడు నీకు శాలరీ హైక్ ఇస్తే గట్టిగా 3%, 4%, 5% అంతగా మించి ఇయ్యరు. కానీ కంపెనీ మాత్రం 15% తో పెరుగుతుంది కదా. నువ్వు ఇక్కడ ఎగ్జిట్ రిటర్న్స్ కదా క్యాప్చర్ చేసేది మ్యూచువల్ ఫండ్స్ లో. సింపుల్ లాజిక్. అక్కడ పోతే ఎట్లా అంటే మరి ఇక్కడ కూడా పోద్ది. అప్పుడు ఇక నువ్వు దేని గురించి ఆలోచించే పనిలే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ జపాన్, అక్కడ అన్ని స్టాగ్నెంట్ అయిపోయినాయి. అవును. చైనా అన్ని స్టాగ్నెంట్ అయిపోయినాయి. అంటే స్టాక్ మార్కెట్ బాగోకపోతే ఏది బాగోదు. స్టాక్ మార్కెట్ ఇస్ మదర్ ఆఫ్ ఆల్ మార్కెట్స్. సో బేసిక్ అందుకే మ్యూచువల్ ఫండ్స్ అనేవి మనకి రిస్క్ మిటిగేట్ చేసే విధంగా ఉంటాయి. నువ్వు విడిగా స్టాక్ కొంటే ప్రమాదం. ఓకే. ఆ కంపెనీ ఉంటుందో పోదో తెలియదు. ఇప్పుడు నువ్వు పనిచేసే కంపెనీ ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ నువ్వు పనిచేసే ఐటీ ఫీల్డ్ అయితే ఉంటుందిగా. ఆ కంపెనీ ఉంటుందో పోతే తర్వాత విషయం. ఆ కంపెనీ పోతే ఇంకో కంపెనీ వస్తుంది ఆ పొజిషన్ లోకి, కానీ ఫీల్డ్ ఉంటుంది కదా. ఇది కూడా అంత స్టాక్ మార్కెట్. మ్యూచువల్ ఫండ్ ఇస్ ద బ్యూటీ. అందులో ఉండే ఒక కంపెనీ పోవచ్చు, ఇంకో కంపెనీ వచ్చి రీప్లేస్ చేయొచ్చు కాక. కానీ మ్యూచువల్ ఫండ్స్ లో ఏమవుతుంది, యు ఆర్ హ్యావింగ్ అబ్నార్మల్ రిటర్న్ కదా. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఫస్ట్ లెవెల్ రిస్క్ లో ఓన్లీ మనకి ఫిజికల్ అసెట్ ఉంటుంది. యూఆర్ క్లియరింగ్ ఈఎంఐ. దట్స్ వెరీ బ్యూటిఫుల్. వాట్ అబౌట్ ద క్యాష్ నీడ్స్? ఇంటిని చూసి ఒట్టాను, అదేదో సినిమాలో ఉంటది కదా, ముందు కోడిని ఆలాడ తీసి ఒట్టానని తింటామని. ఇంటిని చూస్తే కడుపు నిండుద్దా? లేదు, నిండదు కదా. లిక్విడిటీ, డబ్బు కావాలి కదా. మరి ఇదొక స్ట్రాటజీ కదా. సో యూ విల్ హ్యావ్ లిక్విడ్ క్యాష్ ఇన్ హ్యాండ్, యూ విల్ హ్యావ్ హౌస్ ఇన్ హ్యాండ్. రెండింటిని కంబైన్ చేసి ముందరికి తీసుకెళ్ళచ్చు కదా. దేర్ ఆర్ సో మెనీ స్ట్రాటజీస్ లైక్ దిస్. మనం గోయింగ్ ఫర్దర్ మనకు ఉండేటువంటి లిక్విడ్ నీడ్స్ అండ్ ఫిజికల్ అసెట్స్ లైక్ హౌస్ రెండింటిని కలిపి అచీవ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. అసలు ఇప్పుడు హౌస్ కొనాలా కొనొద్దు అనేది డిఫరెంట్ బాల్ గేమ్. మనం చాలా ఆర్గ్యుమెంట్లు చేసాం దానికి. ఒకవేళ ఆల్రెడీ కొనున్నాం అనుకో, దీని ద్వారా కట్టే ఇంట్రెస్ట్ మనం బ్యాక్ తెచ్చుకోవచ్చు. సో ఇక్కడ ఏమైతుంది, 1,88 lakhs మీరు పే చేస్తున్నారు, 86 lakhs ఇక్కడ రిటర్న్స్ వచ్చేసేగా. ఇంకే వడ్డీ కట్టారు మీరు. అవును, మీరు కట్టిన వడ్డీ ఏముంది, ఏం లేదు కదా. బై జస్ట్ పేయింగ్ 88,000 రూపీస్ ఇన్సూరెన్స్ అనుకోండి దాన్ని. కానీ కొంతమందికి ఆ డిసిప్లిన్ ఉండదుగా. డిసిప్లిన్ లేకపోతే ఫైనాన్షియల్ గా వాళ్ళు ఎవరు బాగుపడరు కదా. సింపుల్ థింగ్. డిసిప్లిన్ ఇస్ బేసిక్ నెసెసిటీ ఫర్ ఎనీథింగ్ ఇన్ లైఫ్. ఇన్వెస్ట్మెంట్ కాదు. నువ్వు ఆరోగ్యంగా బతకాలి అన్నా, నీ ఉద్యోగంలో ఎదగాలి అన్నా, అన్నిటికీ ప్రధానమైనది ఏంటి? డిసిప్లిన్. లేకపోతే ఎవరు నష్టపోతారు? అది కేవలం ఇన్వెస్టింగ్ లో కాదు, అన్నిట్లో నష్టపోతారు కదా. ఇట్ ఇస్ నాట్ జస్ట్ అబౌట్ ఇన్వెస్టింగ్. సో డిసిప్లిన్ మ్యాండేటరీగా మెయింటైన్ చేయాలి. ఆ 8,000 రూపాయలు లాస్ట్ గా కంటిన్యూ చేయాలి. అట్లా చెప్పి 8,000 కడతా, దగ్గర ఎక్కువ డబ్బులు నాకు కట్టను అని అంటే అట్లా కాదు. యాజ్ పర్ యువర్ ఫైనాన్షియల్ ప్లాన్ యూ హ్యావ్ టు పే అడిషనల్ ఎస్ఐపిస్ ఆల్సో. బట్ హౌస్ కి హెడ్జింగ్ కింద మనం హెడ్జింగ్ అని వాడతాం కదా ట్రేడింగ్ లో. ఇప్పుడు ఒక ప్రోడక్ట్ తీసుకున్నామంటే దానికి హెడ్జింగ్ పెట్టుకుంటాం. ఈవెన్ గోల్డ్ షాప్ కూడా గోల్డ్ కొన్నారంటే దాన్ని ఫ్యూచర్ మార్కెట్ లో షార్ట్ చేస్తారు, హెడ్జింగ్ అంటాం దాన్ని. ఇక్కడ మీరు హోమ్ లోన్ తీసుకున్నారు, హెడ్జింగ్ స్ట్రాటజీ అనుకోండి, దానికి ఇంట్రెస్ట్ పే చేస్తున్నారు. ఆ ఇంట్రెస్ట్ అంతా మీరు కోల్పోకుండా ఉండడానికి ఇక్కడ ఒక ఎస్ఐపి కట్టాలి. ఏమవుతుంది, అక్కడ పోయే ఇంట్రెస్ట్ రేట్ అంతా కూడా ఇక్కడ కలెక్ట్ అయిపోతుంది. హెడ్జింగ్ యూ విల్ లూజ్ ఆల్మోస్ట్ నథింగ్. ఆల్మోస్ట్ నథింగ్, దీన్ని హెడ్జింగ్ అంటాం. సో హెడ్జింగ్ ఒక పని ఏంటంటే లూజింగ్ ఆల్మోస్ట్ నథింగ్. సో దిస్ ఇస్ అ హెడ్జింగ్ స్ట్రాటజీ ఫర్ బయింగ్ ఏ హౌస్. సో బయింగ్ ఏ హౌస్ అని అంటే జస్ట్ ఏదో అక్కడ జీవితం అయిపోతుంది, ఇల్లు కొనేసాం సెటిల్డ్ అని మాత్రం అనుకోకుండా దానికి ప్యారలల్ గా ఇంకొక ఎస్ఐపిని కూడా యాడ్ చేసుకోండి. సో క్యాష్ రిలేటెడ్ అసెట్స్ ఉంటాయి, ఫిజికల్ అసెట్స్ ఉంటాయి. దెన్ యూ కెన్ కంబైన్ ద బోత్. కన్వీనియంట్ గా బతికేయగలుగుతారు. ఏమవుతుంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 80,000 పే చేస్తున్నారు. ఓకే, మీకు 20 years తర్వాత అయిపోయింది. ఏమవుతుంది, ఇప్పుడు ఈ ₹1,00,00,000 మీకు అక్కడ మ్యూచువల్ ఫండ్స్ లో ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు దాకా మీరు ఎదురు కట్టారు బ్యాంకుకి. 20 years తర్వాత మీరు ఏదైతే హౌస్ కి హెడ్జ్ రూపాయలు 8,000 కట్టారో దాని నుంచి నెలకు 50,000 రివర్స్ తీసుకోండి. ఓకే, ఇంటికి ఇల్లు ఉంది, ఇక్కడ నుంచి నెలకు 50,000 వస్తుంది. ఇంతకు మించిన ఇన్సూరెన్స్ ఇంకేంటి లైఫ్ లో. సో బేసిక్ గా తెలివిగా వాడుకోవాలి. మనకు డిసిప్లిన్ లేదు, మనం కట్టలేము అని అంటే అందుకే పాపం చాలా మంది సఫర్ అవుతున్నారు. ఇల్లు కట్టుకోవటము, బాధ్యతలు, ఆ బరువులు నలిగిపోతూ ఉంటారు. నీ ఇంటి ఈఎంఐ ఎంత అంటే 80 + 8 88,000 ఫిక్స్ అయిపోయింది. 80 + 8 అంతే. 80,000 విల్ గో టు బ్యాంక్, 8,000 విల్ గో టు మ్యూచువల్ ఫండ్స్. ఓకే, సరిపోయింది కదా. 88,000 అని ఫిక్స్ అయిపో. సో మొన్న ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఉన్నంత వరకు 85-90,000 దాకా ఈఎంఐలు కట్టాలి ₹1,00,00,000 దానికి. అదే ఇంట్రెస్ట్ రేట్ అనుకోండి, ఫిక్స్ అయిపోండి మెంటల్ గా. యూ లూజ్ నథింగ్. అండ్ నెంబర్ 2 ఇంకో పాయింట్ ఏంటి అని అంటే, ఇక్కడ మీరు కట్టే ₹2,00,00,000 మీరు ఒకేసారి ఏమైనా కడుతున్నారా? కాదు కదా. 2 crore rupees after 20 years there is no value for it, practically speaking. ఒకేసారి కట్టట్లేదు, లోయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్కి వస్తుంది, కొద్ది కొద్దిగా కడుతున్నారు. పే ఇట్ స్లోలీ. నిదానంగా కట్టి ఎక్సెస్ అమౌంట్ తీసుకొని వచ్చి మ్యూచువల్ ఫండ్ లో పెట్టుకోండి. బోనస్ వచ్చాయి, మ్యూచువల్ ఫండ్ లో పెట్టుకోండి. వెళ్ళి ఈఎంఐ కట్టేయకండి. 7.2 కదా. ఎవరిస్తారు ₹1,00,00,000 7.2% ఇంట్రెస్ట్ రేట్? అది కూడా రెడ్యూసింగ్ రేట్. రెడ్యూసింగ్ రేట్ అంటే నాకు తెలిసి మీకు గట్టిగా 50 పైసలు కూడా కట్టరేమో. 50 పైసలు అంత కూడా కట్టరు, చాలా తక్కువ కడతారు. 50 పైసలు జోడిస్తారు డబ్బులు అసలు. అవును, తల్లిదండ్రులు కూడా కదా. సో బేసిక్ అంత మంచి టూల్ అది, దాన్ని ప్రాపర్ గా వాడండి. ఎఫ్డి కంటే తక్కువ రేట్ అది. మనకి ఎఫ్డి పెడితే ఇంకెక్కువ వస్తుందేమో, ఎఫ్డి కంటే తక్కువ రేట్. కాబట్టి సాధ్యమైనంత వరకు దాన్ని ఇదే పద్ధతిలో దానికి ప్యారలల్ గా హెడ్జింగ్ పెట్టుకోండి, హెడ్జింగ్ స్ట్రాటజీలా వాడుకోండి. ఓకే ఓకే.
సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. నమస్కారం.